ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, హిందూ ధర్మాన్ని కోసడం కోసం ఈ ప్రయత్నం మొదలుపెడుతున్నామనమాట. మన హిందూ ధర్మం అంటే ఏదైతే ఉందో హిందువుల్ని ముఖ్యంగా మనం మత మార్పిడిలు, లవ్ జిహాదులు ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం ఇలాంటి పూజలు అందరూ అన్ని కులాలు, అన్ని మతస్థులు చేయాలని సంకల్పంతో ఇవి మొదలెట్టామనమాట. ముఖ్య ఉద్దేశం అదే. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడమే మా ఉద్దేశం. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. మన ధర్మం మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని నా ఉద్దేశం. దానికోసం అందరు సోదరీమణులు ఏ కులమైనా, ఏ మతమైనా పర్వాలా. ఇలా మేము బ్రాహ్మలు అంటూ మేము ముందుకెళ్ళిపోతూ ఉంటే, వెనక వాళ్ళు మమ్మల్ని చేర్చుకోవటం లేదనే ఉద్దేశంతో వాళ్ళు మా మత మార్పిడిలకి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం అని చెప్పి ముందు మేము దీన్ని కాపాడుకోవాలి ముందు. తర్వాత మా మతాన్ని, బ్రాహ్మణుల్ని మేము కాపాడుకోవాలి. ముందు హిందూ ధర్మాన్ని కాపాడుకుంటే తర్వాత మా మతం మేము ఎలా అయినా చేయగలుగుతాం, మేము కాపాడగలుగుతాం. మిగతా వాళ్ళని కూడా కాపాడుకోవడం కోసమే ఈ ప్రయత్నం. ఎవరికైనా చెప్పేది ఏంటండి, మన ఆడపిల్లల్ని వేరే మతంలోకి వెళ్ళలేకుండా కట్టుబొట్టు, సాంప్రదాయం, మన పూజలు, మన దేవుడు ఇవన్నీ తల్లిదండ్రులే ముఖ్యంగా తల్లి నేర్పించాలి. తల్లి ఇంట్లో, సంసారంలో, కుటుంబంలో మొదటి దేవత. అన్నీ చెప్పడానికి, పిల్లల్ని మార్గదర్శనంలో నడిపించడానికి తల్లిదే ముఖ్య పాత్ర. ఆవిడే పిల్లల్ని మారకుండా వేరే దాంట్లోకి వెళ్లకుండా ప్రయత్నం చేస్తూ మన ధర్మము, మన మతాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తే ఈ సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి సఫలీకృతం అవుతామని నా ఉద్దేశం. మేము లలితా సహస్రనామం చదివినప్పటి నుంచి మాకు ఎంతో బాగా జరిగిందండి. మేమే కాకుండా మా అపార్ట్మెంట్లో ఎటువంటి భేదభావాలన్నీ లేకుండా మేము చందానగర్ నుంచి వచ్చాము. మేమందరం చాలా బాగా చదువుకుంటున్నాం. ప్రతిరోజు చాలా బాగా చదువుకుంటున్నాం. చక్కగా మా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఈ లలితా సహస్రం మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళకి అన్ని విజయాలే జరిగాయి. అమ్మ అనుగ్రహం ప్రకారంగా మేము చేసినప్పటి నుంచి మాకంత మంచినీళ్లు కానీ ఏదైనా కానీ మా అపార్ట్మెంట్లో చాలా బాగా జరిగాయి. పిల్లలు పుట్టడం కానీ ఏదైనా కానీ వాళ్ళు ఇల్లు కట్టుకొని వెళ్ళడం కానీ చాలా బాగా జరిగింది. ఇట్లాగే ఈ విధంగా సువాసిని పూజల వల్ల కూడా చాలా మంచిది జరుగుతుంది ఎవరికైనా కానీ. అమ్మ అనుగ్రహంతో ఈ సువాసిని పూజ ఇంతమంది ఈ రోజున ఎక్కడెక్కడి నుంచో ఎట్లా వచ్చేస్తూనే ఉన్నారు. పొద్దున వర్షం వచ్చినా ఏమొచ్చినా అలా వచ్చేస్తూనే ఉన్నారు. ఎట్లా వస్తున్నారు అర్థం కాదు. అదంతా అనుగ్రహం అంతా అమ్మ లలితా పరమేశ్వరి అమ్మవారిది, అన్నపూర్ణమ్మ గారిది. అంత బాగా జరిగింది. ఇది ఈ విధంగా ఎప్పుడు మన సనాతన ధర్మం ఈ విధంగా, హిందూ సంప్రదాయాలు ఈ విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అమ్మవారు అనుగ్రహం లేనిదే మనం ఎంతమంది ఇక్కడికి రాలేం. వర్షం వచ్చిందని చెప్పి చాలా మంది డ్రాప్ అయిపోయారు. కానీ ఆ లలితా పరమేశ్వరి అనుగ్రహం మన మీద ఉంది కాబట్టే మనం అందరూ ఇక్కడికి రాగలిగాం. వర్షం వచ్చినా, వరద వచ్చినా, ఏదొచ్చినా సరే అమ్మవారిని నమ్ముకుంటే ఆవిడ ఎంత దూరానైనా తీసుకెళ్తారు. ఆవిడ దేవరకొండ సావిత్రమ్మ గారు గ్రూప్ లో యాడ్ చేసినప్పుడు మల్కాజ్గిరి నుంచి మీరు ఎంతమందిని తీసుకొస్తారు లత గారు అన్నారు. ఏమండి ఎవరైనా రావచ్చా, లేకపోతే మన వాళ్ళు బ్రాహ్మణ్సే రావాలా అని అడిగా. లేదమ్మా మన బ్రాహ్మణుల వాళ్ళే కావాలి అన్నారమ్మ. అయితే నాకు శక్తానుసారంగా నాకు తెలిసిన మన బ్రాహ్మణ ముత్తైదులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ నేను అందించాను. ఎందుకంటే ఇది మనం ఒకళ్ళమే చేసుకుని మనకే దక్కాలి, ఈ పూజ మనకే దక్కాలి అనుకోకూడదు. ప్రతి ముత్తైదుకి దక్కాలి ఈ అవకాశం. ఎందుకంటే ఆ అమ్మ అనుగ్రహం లేనిదే మనం ఏమీ చేయలేం. మనం అక్కడి నుంచి ఇంత దూరం వచ్చామంటే ఆవిడ తీసుకొచ్చారు మనల్ని. అదొకటి. అమ్మ మీ చేతుల మీదుగా మనం ఈ సుహాసిని పూజ చేయించుకోవటం మన పూర్వజన్మ సుకృతం. ఈ అమ్మవారు అనుగ్రహం, ఆ అమ్మవారి అనుగ్రహం లేనిదే ఈ అమ్మవారి అనుగ్రహం మనకి లేదు అసలు. ఆ లలితా పరమేశ్వరి ఈ రూపంలో మనల్ని ఇక్కడికి రప్పించారు ఆవిడ. శ్రీమాత్రే నమః. ముందు అమ్మవారికి నమస్కారాలు అండి, శతకోటి నమస్కారాలు. అందులో ఇక్కడున్న అమ్మగారికి 88 ఏళ్ళని విన్నానండి. ఆవిడ ఎంతో సుహాసిని పూజ చేసుకోవాలని ఎంతో దృఢ నిశ్చయంతో మాకందరికీ సుహాసన పూజలు మేము అందుకోవడం మా అదృష్టము. అమ్మవారి అనుగ్రహంతో దూరం వచ్చామండి. నాగారంలో ఉంటాము, ఇంత దూరం వచ్చాము. లలిత అమ్మవారిని రోజు నేను టీవీలో వింటానండి, ఎక్కువగా చదవను. గత 15 రోజుల నుంచి రోజు పొద్దున సాయంత్రం విని నేర్చుకోవాలి నేర్చుకుంటున్నాను. ఈ నవరాత్రులు అందరూ పిలుస్తున్నారు, వెళ్తున్నాను. కొద్దిగా తప్పులు వచ్చినా కూడా అమ్మవారిని క్షమించమని
చక్కగా ఇది నేర్చుకుంటున్నాను. ఆ నేర్చుకున్న మూలాన్ని అమ్మవారు రోజు నన్ను పిలిచి లలితా సహస్రనామం చదవాలని ప్రతి ఇంటికి పిలుస్తున్నారు. అందులో ఇంత దూరం తీసుకొచ్చి చదివిపించారు అమ్మవారు. ఆ లలితా శాస్త్రంలో ఒకవేళ పొరపాట్లు ఏమన్నా ఉంటే ఈ అమ్మవారు క్షమించాలి. కానీ మనము ప్రతినిత్యము మనం చేసే పనులలో దైవం గురించి కూడా కొంత సమయము కేటాయించాలండి. కేటాయించి లలిత అమ్మవారిని, అయ్యవారిని కాసేపు మనం భక్తి శ్రద్ధలతో చేస్తే కుటుంబం బాగుంటుంది, దేశం బాగుంటుంది, మనం అందరం బాగుంటామండి. కాబట్టి అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ చదవాలి, అందరూ పూజలు చేయాలి, అందరి క్షేమం కోసం మనం అందరము కృషి చేయాలి. ముందు అమ్మగారికి నమస్కారం అండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, హిందూ ధర్మాన్ని కోసం ఈ ప్రయత్నం మొదలు పెడుతున్నాం అనమాట. మన హిందూ ధర్మం అంటే ఏదైతే ఉందో హిందువుల్ని ముఖ్యంగా మనం మత మార్పిడిలు, లవ్ జిహాదులు ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం ఇలాంటి పూజలు అందరూ అన్ని కులాలు అన్ని మతస్థులు చేయాలని సంకల్పంతో ఇవి మొదలెట్టామన్నమాట. ముఖ్య ఉద్దేశం అదే. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడమే మా ఉద్దేశం. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన ధర్మం మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని నా ఉద్దేశం. దానికోసం అందరు సోదరీమణులు ఏ కులమైనా ఏ మతమైనా పర్వాలా, ఇలా మేము బ్రాహ్మలు అంటూ మేము ముందుకెళ్ళిపోతూ ఉంటే వెనక వాళ్ళు మమ్మల్ని చేర్చుకోవటం లేదనే ఉద్దేశంతో వాళ్ళు మా మత మార్పిడిలకి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం అని చెప్పి ముందు మేము దీన్ని కాపాడుకోవాలి, ముందు తర్వాత మా మతాన్ని బ్రాహ్మణుల్ని మేము కాపాడుకోవాలి. ముందు హిందూ ధర్మాన్ని కాపాడుకుంటే తర్వాత మా మతం మేము ఎలా అయినా చేయగలుగుతాం, మేము కాపాడగలుగుతాం. మిగతా వాళ్ళని కూడా కాపాడుకోవడం కోసమే ఈ ప్రయత్నం. ఎవరికైనా చెప్పేది ఏంటంటే మన ఆడపిల్లల్ని వేరే మతంలోకి వెళ్ళలేకుండా కట్టుబొట్టు సాంప్రదాయం, మన పూజలు, మన దేవుడు ఇవన్నీ తల్లిదండ్రులే ముఖ్యంగా తల్లి నేర్పించాలి. తల్లి ఇంట్లో సంసారంలో కుటుంబంలో మొదటి దేవత. అన్నీ చెప్పడానికి, పిల్లల్ని మార్గదర్శనంలో నడిపించడానికి తల్లిదే ముఖ్య పాత్ర. ఆవిడే పిల్లల్ని మారకుండా వేరే దాంట్లోకి వెళ్లకుండా ప్రయత్నం చేస్తూ మన ధర్మము మన మతాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తే ఈ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి సఫలీకృతం అవుతామని నా ఉద్దేశం. మేము లలితా సహస్రనామం చదివినప్పటి నుంచి మాకు ఎంతో బాగా జరిగిందండి. మేమే కాకుండా మా అపార్ట్మెంట్లో ఎటువంటి భేదభావాలన్నీ లేకుండా మేము చందానగర్ నుంచి వచ్చాము. మేమందరం చాలా బాగా చదువుకుంటున్నాం, ప్రతిరోజు చాలా బాగా చదువుకుంటున్నాం. చక్కగా మా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఈ లలితా సహస్రనామం మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళకి అన్ని విజయాలే జరిగాయి. అమ్మ అనుగ్రహం ప్రకారంగా మేము చేసినప్పటి నుంచి మాకంత మంచినీళ్ళు కానీ ఏదైనా కానీ మా అపార్ట్మెంట్లో చాలా బాగా జరిగాయి. పిల్లలు పుట్టడం కానీ ఏదైనా కానీ వాళ్ళు ఇల్లు కట్టుకొని వెళ్ళడం కానీ చాలా బాగా జరిగింది. ఇట్లాగే ఈ విధంగా సువాసిని పూజల వల్ల కూడా చాలా మంచిది జరుగుతుంది ఎవరికైనా కానీ. అమ్మ అనుగ్రహంతో ఈ సువాసిని పూజ ఇంతమంది ఈ రోజున ఎక్కడెక్కడి నుంచో ఎట్లా వచ్చేస్తూనే ఉన్నారు. పొద్దున్న వర్షం వచ్చినా ఏమొచ్చినా అలా వచ్చేస్తూనే ఉన్నారు. ఎట్లా వస్తున్నారు అర్థం కాదు. అదంతా అనుగ్రహం అంతా అమ్మ లలితా పరమేశ్వరి అమ్మవారిది, అన్నపూర్ణమ్మ గారిది. అంత బాగా జరిగింది. ఇది ఈ విధంగా ఎప్పుడు మన సనాతన ధర్మం ఈ విధంగా హిందూ సంప్రదాయాలు ఈ విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారు అనుగ్రహం లేదే మనం ఎంతమంది ఇక్కడికి రాలేం. వర్షం వచ్చిందని చెప్పి చాలా మంది డ్రాప్ అయిపోయారు. కానీ ఆ లలితా పరమేశ్వరి అనుగ్రహం మన మీద ఉంది కాబట్టే మనం అందరూ ఇక్కడికి రాగలిగాం. వర్షం వచ్చినా వరద వచ్చినా ఏదొచ్చినా సరే అమ్మవారిని నమ్ముకుంటే ఆవిడ ఎంత దూరానైనా తీసుకెళ్తారు. ఆవిడ దేవరకొండ సావిత్రమ్మ గారు గ్రూప్ లో యాడ్ చేసినప్పుడు మల్కాజ్గిరి నుంచి మీరు ఎంతమందిని తీసుకొస్తారు లత గారు అన్నారు. ఏమండి ఎవరైనా రావచ్చా, లేకపోతే మన వాళ్ళు బ్రాహ్మణ్సే రావాలా అని అడిగా. లేదమ్మా మన బ్రాహ్మణుల వాళ్ళే కావాలి అన్నారు అమ్మ. అయితే నాకు శక్తానుసారంగా నాకు తెలిసిన మన బ్రాహ్మణ ముత్తైదులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ నేను అందించాను. ఎందుకంటే ఇది మనం ఒకళ్ళమే చేసుకుని మనకే దక్కాలి, ఈ పూజ మనకే దక్కాలి అనుకోకూడదు. ప్రతి ముత్తైదుకి దక్కాలి ఈ అవకాశం. ఎందుకంటే ఆ అమ్మ అనుగ్రహం లేదే మనం ఏమీ చేయలేం. మనం అక్కడి నుంచి ఇంత దూరం వచ్చామంటే ఆవిడ తీసుకొచ్చారు మనల్ని. అదొకటి. అమ్మ మీ చేతుల మీదుగా మనం ఈ సుహాసిని పూజ చేయించుకోవటం మన పూర్వజన్మ సుకృతం. ఈ అమ్మవారు అనుగ్రహం లేదే ఈ అమ్మవారి అనుగ్రహం మనకి లేదు అసలు. ఆ లలితా పరమేశ్వరి ఈ రూపంలో మనల్ని ఇక్కడికి రప్పించారు ఆవిడ. శ్రీమాత్రే నమః. ముందు అమ్మవారికి నమస్కారాలు అండి, శతకోటి నమస్కారాలు.
అందులో ఇక్కడున్న అమ్మగారికి 88 ఏళ్ళని విన్నానండి. ఆవిడ ఎంతో సుహాసిని పూజ చేసుకోవాలని ఎంతో దృఢ నిశ్చయంతోని మాకందరికీ సుహాసన పూజలు మేము అందుకోవడం మా అదృష్టము. అమ్మవారి అనుగ్రహంతో దూరం వచ్చామండి. నాగారంలో ఉంటాము, ఇంత దూరం వచ్చాము. లలిత అమ్మవారిని రోజు నేను టీవీలో వింటానండి, ఎక్కువగా చదవను. గత 15 రోజుల నుంచి రోజు పొద్దున సాయంత్రం విని నేర్చుకోవాలి నేర్చుకుంటున్నాను. ఈ నవరాత్రులు అందరూ పిలుస్తున్నారు, వెళ్తున్నాను. కొద్దిగా తప్పులు వచ్చినా కూడా అమ్మవారిని క్షమించమని చక్కగా ఇది నేర్చుకుంటున్నాను. ఆ నేర్చుకున్న మూలాన్ని అమ్మవారు రోజు నన్ను పిలిచి లలితా సహస్రనామం చదవాలని ప్రతి ఇంటికి పిలుస్తున్నారు. అందులో ఇంత దూరం తీసుకొచ్చి చదివిపించారు. అమ్మవారు ఆ లలితా శాస్త్రంలో ఒకవేళ పొరపాట్లు ఏమన్నా ఉంటే అమ్మవారు క్షమించాలి. కానీ మనము ప్రతినిత్యము మనం చేసే పనులలో దైవం గురించి కూడా కొంత సమయము కేటాయించి లలిత అమ్మవారిని, అయ్యవారిని కాసేపు మనం భక్తి శ్రద్ధలతో చేస్తే కుటుంబం బాగుంటుంది, దేశం బాగుంటుంది, మనం అందరం బాగుంటామండి. కాబట్టి అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ చదవాలి, అందరూ పూజలు చేయాలి, అందరి క్షేమం కోసం మనం అందరము కృషి చేయాలి. ముందు అమ్మగారికి నమస్కారం అండి.